చూసి చోళరాజు భయపడిపోతాడు. తన ఎదుటుగా ఉన్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకొని మోకాళ్ల మీద పడిపోయి నమస్కరించి నన్ను క్షమించండి స్వామి అని వేడుకుంటాడు. చేసిన పాపానికి పశ్చాత్తాప పడుతున్నాడు అని తెలుసుకొని శాంతించి వచ్చే జన్మలో నువ్వు ఆకాశరాజులాగా జన్మిస్తావు, నీకు పద్మావతి అనే కూతురు జన్మిస్తుంది, ఆమెను నేను వివాహం చేసుకుంటాను అని వరం ఇస్తాడు. లక్ష్మీదేవి కోసం భూమి మీదకి వచ్చి ఎవరో పద్మావతిని వివాహం చేసుకుంటాను అని మాట ఎందుకు ఇచ్చాడు అంటే ఇది తెలుసుకోవాలి అంటే మనం త్రేతాయుగానికి వెళ్ళాలి. వేదవతి అనే విష్ణువు భక్తురాలు ఉంది. ఆమె లక్ష్మీదేవి వరం వలన జన్మించి ఉంటుంది. విష్ణువుని వివాహం చేసుకోవాలి అని తప్పిస్తూ ధ్యానం చేస్తూ ఉంటుంది. ఆమె సీతమ్మ అంత అందంగా ఉంటుంది. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి విష్ణువు రాముడి అవతారంలో భూమి మీద జన్మించాడు, రాముడికి నువ్వు సహాయం చేస్తే విష్ణువు నీకు వరం ప్రసాదిస్తాడు అని చెప్పగా విష్ణువుని పెళ్లి చేసుకోవడానికి ఏమైనా చేస్తాను అని వేదవతి ఒప్పుకుంటుంది.